ఆదివాసులకు ఆత్మగౌరవం అస్తిత్వాన్ని కల్పించిన పోరాట యోధుడు కుమరం భీమని మంత్రి సీతక్క అన్నారు. ఏటూరు నాకారం మండల కేంద్రంలోని వైజంక్షన్ వద్ద ఆదివాసీ తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుమరం భీం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క హాజరై విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఇక ముందుగా ఐటీడీఏ కార్యాలయంలో కుమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలతో నృత్యాలు చేస్తూ గేయాలు ఆలపిస్తూ ర్యాలీగా వైజంక్షన్ వద్దకు చేరుకున్నారు. ఇక జ్యోతి ప్రజ్వాలన చేసి విగ్రహ ఆవిష్కరణ చేశారు. కొమరం భీం లేకపోతే మన ఉనికి ఉండేది కాదన్నారు. కొమరం భీం పోరాటంతోనే హక్కులు సాధించబడ్డాయన్నారు. హక్కుల పోరాట యోధుడు ఈనాటి తెలంగాణకు వారిచ్చినటువంటి పోరాట స్ఫూర్తి నినాదాలే నీళ్లు నిధులు నియామకాలు. మరి ఆ రోజు కుమరం భీం గారు జల్ జంగిల్ జమీన్ అని పోరాటం చేసి విజయం సాధించిండు, వీరమరణం పొందిండు. ఆ యొక్క పోరాట స్ఫూర్తినే మరి మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా మరి ఆయన పేరు స్వయం పాలన పేరుతోటి ఉద్యమం కొనసాగించి మనం కూడా తెలంగాణ బిడ్డలు కూడా తెలంగాణ ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఈరోజు తుడుందెబ్బ ఆధ్వర్యంలో మరి ఇక్కడ మా తెలంగాణ రాష్ట్ర కమిటీ, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వచ్చినటువంటి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా అరకు నుంచి వచ్చిన ఎమ్మెల్యే మన సోదరుడు మచ్చలింగం గారు, అదేవిధంగా ఇంకా పెద్దలందరూ కూడా మరి ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసి కుమరం భీం గారి యొక్క విగ్రహావిష్కరణకు ఆహ్వానించడం జరిగింది. ఇలాంటి మహనీయుల యొక్క విగ్రహాలు అవసరం. వాస్తవానికి కుమరం భీం అయినా అంబేద్కర్ గారైనా ఆనాడు వారి యొక్క పోరాట స్ఫూర్తి, వారు రాసినటువంటి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి, మరి కుమరం భీం గారి యొక్క పోరాట స్ఫూర్తి, అవన్నీ ఈరోజు ఈ తరాలకు అవసరం. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీల సమస్యల పట్ల సీఎం గారు సానుకూలంగా ఉన్నారు. కోడి భూములు కానీ, ఉద్యోగాలు కానీ, ఐటీడీఏను బలోపేతం చేయడం కానీ, ఐటీడీఏ యొక్క పనితనాన్ని మెరుగుపరచడం కానీ, మరి పేదలకు ఇల్లు కేటాయించడం కానీ, ఇవన్నీ కూడా వారి దృష్టిలో ఉన్నాయి. గతంలో కూడా మేము దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తొందరలోనే ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి కూడా మరి ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు ఆదివాసీ ప్రాంతాల్లో ఎదురవుతున్నటువంటి మరి ఉద్యోగ ఉపాధి టైం కూడా ఇస్తా అన్నారు. ఖచ్చితంగా కుమరం భీం గారి యొక్క పోరాట స్ఫూర్తితోటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు, ఆదివాసీలకు, గిరిజనులకు మరి అందరికీ కూడా న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కుమరం భీం లాంటి